పబ్లిక్ ఎప్పటి లెక్కనే ఇప్పుడు మా రాముల తాత వచ్చే ఇయాల కదా మరి పెద్ద మనిషి ఇయాల మిగురం ముంగటేసుకున్నాడు ఆర్చుకుందాం పాండ్రి. తాత ఏం చేస్తున్నావే? అరే గింత అన్యాయం ఉంటాదిరా. అసలు మన ఎమ్మెల్యే అంటే మన ముఖ్యమంత్రి సార్ ఏమనుకుంటాడు కావచ్చు. గిదేనా పద్ధతి? గిత్తనే ఉంటుందా? మన ఎమ్మెల్యే సార్కు మంత్రి పదవి ఇవ్వకుండా వాళ్ళకెవలకో వీళ్ళకెవలకో మంత్రి పదవులు ఇస్తారా మన ముఖ్యమంత్రి రేవంత్ సారు? అసలుకే కాదు. లేకపోతే లోకమంతా ఓలోళ్ళైతే ఈయనదోలోలి. ఓ అయ్యా, ఇంతకు మీ ఎమ్మెల్యే ఎవరు? మంత్రి పదవి ఇవ్వకుంటే నువ్వేం చేస్తావు అది చెప్పు. మా ఎమ్మెల్యే అంటే మంత్రి పదవులు రాని ఎమ్మెల్యేలందరూ మా ఎమ్మెల్యేలు అన్నట్టేనే ఎలక ముద్దానా? ఇదేనా పద్ధతి? మా ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఎందుకు ఇయ్యారే? అదే నేను అడుగుతాను. అయ్యా రాములు గారు, మంత్రి పదవులు అనేటి గెలిచిన ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలందరికీ ఇచ్చేటి కాదయ్యా, ఎవరో నమ్మకమైన కొందరు లీడర్లకు ఇచ్చేటి. అంటే మంత్రి పదవులు రాని లీడర్లంతా ముఖ్యమంత్రి సార్కు నమ్మకం లేని లీడర్లు అన్నట్టేనా? అంటే ఈ లెక్కన మన ఎమ్మెల్యే సార్కు మంత్రి పదవి రాలేదు అని అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ సార్కు కూడా మన లీడర్ అంటే నమ్మకం లేదన్నట్టే. మరి అసలుటప్పుడు నమ్మకం లేని పార్టీల నమ్మకం లేని ముఖ్యమంత్రి తోటి మన ఎమ్మెల్యే సారు ఎందుకు రా ఉండు? అడిగత్తా, నేను పోయి అడిగత్తా అట్లయితే. అయ్యా తాతగారు, నువ్వంటే ఆగో పంటే లేవో గాని నేను అన్న ముచ్చట వేరు, నువ్వు అర్థం చేసుకున్న విధానం వేరు. నేను అట్లా అనలేదే. నువ్వు ఎట్లా అన్నా బయట జనాలు మాట్లాడుకునే మాటలను బట్టి చూస్తుంటే గట్టనే అర్థమవుతుంది నాకు. గాని పార్టీ కోసం పనిచేసిన లీడర్లకే మంత్రి పదవులు ఇచ్చిర్రు అని అనుకుంటే ఒకానొకప్పుడు చెయ్యి పార్టీ టికెట్ ఇవ్వకున్నా కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ ఏ పార్టీలకు పోకుండా చెయ్యి పార్టీని పట్టుకొని ఉంచి ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి చెయ్యి పార్టీలనే కొనసాగుతున్న మా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సార్ కంటే ఎవరే ఎక్కువ పనిచేసింది చెయ్యి పార్టీలా? అసలు మా దొంతి మాధవరెడ్డి సార్కు మంత్రి పదవి ఇయ్యారా అనే? ఇదేనా పద్ధతి? ఆయన కంటే ఎక్కువగా నమ్మకంగా ఉన్న మా వ్యక్తులు ఇవ్వలే చెయ్యి పార్టీలా? చెప్పు. నువ్వు అన్నది నిజమే కావచ్చు గాని అట్లాని పార్టీ అధిష్టానం ఆలోచించొద్దానే. చెయ్యి పార్టీ అధిష్టానం కష్టపడ్డ లీడర్లను గుర్తించలేదు కాబట్టి, మా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సార్కు మంత్రి పదవి ఇయ్యలేదు కాబట్టి మా కార్యకర్తలం అందరం పార్టీ మారాలని అనుకుంటాను. మారుతాం గంతే. అంటావురా? అంతేనా? లేకపోతే నీకు పిచ్చి పీకులకు పోయినట్టున్నది ముసలడా. మంత్రి పదవి ఇయ్యలేదని అయితే గీతే మీ ఎమ్మెల్యే సార్ అలగాలే గాని కార్యకర్తలు మీరు పార్టీ మారితే నష్టపోయేది ఎవరు చెప్పు? మీ లీడర్ కాదా? అబ్బో అది కూడా కరెస్టే కాదు. అరే అది కాదు పిల్ల, ఇప్పుడు మంత్రి పదవి ఇయ్యకపోయేటాలకు వచ్చే సర్పంచ్ ఎలక్షన్ల కోసానికి జనాలలోకి పోయి ప్రచారం చేయాలంటే కూడా నాకు ముఖం లేకుండా అయిపోయింది అని మస్తు బాధపడతాడు మా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్న. ఇప్పుడు ఆయనకేం సమాధానం చెప్తాడు చెప్పు రేవంత్ సారు? అరే ఎమ్మెల్యే పదవి ఏంటి కూడా మంత్రి పదవి లేకపోయేటాలకు జనాలలో పోలేకపోతాడట పాపం మన రంగన్న. ఎట్లా తిరుగుతాడా మరి మంత్రి పదవి లేకుండా? మరి ఉండనుండి ఆ ఒక్క పదవి కూడా ఇస్తే అయిపో మస్తు తిరుగు. నీ అవ్వ మందిలో తిరిగేటానికే మంత్రి పదవి ఉండాలంటే ఎన్ని మంత్రి పదవులు ఉన్నాయి? ఎంతమంది కానిస్తారే చెప్పు? కానీ ఇక మన మంత్రి వివేక్ సార్ ఒక్క నింటనే 3 పదవులు దక్కినాయి రాయించను. అట్లనే మన కోమటిరెడ్డి సార్ వాళ్ళ ఇంత కూడా 3 పదవులు దక్కినాయి. ఇది ప్రజాపాలన అంటే. కానీ చేయిపాటి సర్కార్లా కుటుంబ పాలన అనేది లేకుండా ఒక పద్ధతి ఎంబడి పాలించుకుంటూ పోతారు కారా? మరి లేకపోతే అయినా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ కూడా మంత్రి పదవి రానందుకు మూతిట్లా ముక్కిట్లా పెడుతున్నాడంటనే. కాదా మరి? మా రాజగోపాల్ రెడ్డి సార్కు మంత్రి పదవి ఎందుకు ఇయ్యారు చెప్పు? మా సార్ ఒక్కడే నల్గొండ మొత్తం తిరిగి చెయ్యి పార్టీకి ముఖ తెలివి వచ్చేటట్టు చేసిండు. అసలు మా రాజగోపాల్ రెడ్డి సార్కు మంత్రి పదవి ఎందుకు ఇయ్యారు? ఇప్పుడు ఆయనకు ముఖం లేకుండా చేసిర్రు మంత్రి పదవి ఇవ్వకుండా. ఇదేనా పద్ధతి? అరే నీ అవ్వ, వాళ్ళన్న వెంకటరెడ్డి సార్కు మంత్రి పదవి ఇయ్యనే ఇచ్చే మళ్ళా రాజగోపాల్ రెడ్డి సార్కు మంత్రి పదవి ఎట్లిస్తారే? కుటుంబ పాలన అని చెప్పి పతిపచ్చ పొల్లు మొత్తుకోరా? నువ్వు అన్నట్టు ఇప్పుడు చెయ్యి పార్టీల ఎసంటి కుటుంబ పాలన నడతలేదు, ఏ కులం పాలన కూడా నడతలేదు. కేవలం ప్రజాపాలన మాత్రమే నడుతుంది. ఎందుకంటే రేవంత్ సార్ కదా ఏలుతున్నది, అందుకే పాలన అంతా న్యాయంగా ఉంటది. అగో గంత కారడ్డంగా చెప్పబడుతుంది ముసలోడా. నువ్వు చెప్పేది నిజమన్నట్టా అబద్ధమన్నట్టా? నిజమో అబద్ధమో జనాలకు మాగా అర్థం అవుతుంది కానీ నువ్వు చెప్పరాదు. రేవంత్ సారు ఏలుబడిలా కాంగ్రెస్ పార్టీ పాలనలో ఏం నడుతుంది, ఏ పాలన నడుతుందో. అమ్మో గంత పెద్ద పెద్ద ముచ్చట్లు నాకు తెలివయ్యే తాత. ఏదన్నా ఉంటే నువ్వే చెప్పాలి. చెప్పేది ఏమున్నదే తల్లి, మంత్రి పదవి ఇయ్యలేదని బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సారు అలిగిండట. రేపు బోధన బంద్కు పిలుపునిచ్చిర్రు.
ఇక అట్లనే మా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ కూడా మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పి గుయ్యి గుయ్యి అని గొలుగుతాండట. మరి ఆయన ఏం చేస్తాడో చూడాలి. ఇక చెప్పుకుంటా పోతే మంత్రి పదవుల కోసరానికి అధిష్టానం దగ్గరికి లైన్లు కట్టిన ఎమ్మెల్యేలు అందరూ లీడర్లు అందరూ గిత్తనే అడిగి కూర్చున్నారట. మరి రేపట్ల ఏం జరుగుతుందో ఏమో చూడాలి. చేయి పాచిలా వామ్మో, ఈ మంత్రి పదవులు చెయ్యబట్టి చెయ్యిపాటిలా పెద్ద పెద్ద పంచాయతీలే మోపాయేటట్టున్నాయి కదనే తాత. అలిగిన లీడర్లను బుద్ధిగరిచ్చే పనిలో పడ్డదట అధిష్టానం. మరిగా ఎంతమంది అలకమా అని అసలు పనులు ముంగటేసుకుంటారో చూడాలి. కానీ సరే కానీ కడమ వార్తలు ఏమైనా ఉంటే చదువుకో. నల్లొస్తుందట, నేను పోయి అవి పట్టుకోవాలి నీళ్ళు. కానీ అరే, ఈ ఉన్న పదవులతోటి వీళ్ళు బాగా ఉద్ధరించినట్టు మంత్రి పదవి ఇస్తేనే మేము మందిలో తలెత్తుకొని తిరుగుతాం, లేకుంటే తిరగము అని చెప్పుకుంటారట కొంతమంది లీడర్లు. ఏం పద్ధతిలో ఏం పడగం దాదా. చూసింది కదా పబ్లిక్, ఇగో ఇట్లనే చాలా దిక్కు నియోజకవర్గాలలో మంత్రి పదవుల మీద మస్తుగా పంచాయతీలు జరుగుతున్నాయట. అలిగినోళ్లను బుజ్జగిచ్చుడు, పదవులు రానోళ్లకు మాటలిచ్చుడు, ఓ మస్తుగా జరుగుతున్నదట చెయ్యిపాటిలా. మరిగా ముంగట ఇంకేం జరుగుతుంది అనేది ఎదురు చూడాలి.